హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనకు టాపిక్ ఆపాత మధురం ఈ కొత్తొక నరకం. అవును మరి, ఆపాత మధురం ఈ కొత్తొక నరకం అని ఎందుకంటున్నానంటే, ఒకప్పుడు మానవుడు గురించి చెప్పుకుంటే క్రీస్తు పూర్వం క్రీస్తు తర్వాత అనేవాళ్ళు. అదే భవిష్యత్ తరాల వాళ్ళు మళ్ళీ ఇదే మానవుడి గురించి చెప్పుకోవాల్సి వస్తే 2000 సంవత్సరం ముందు 2000 సంవత్సరం తర్వాత అని చెప్పుకునే రోజులు వస్తాయి. నేను చెప్పే విషయం ముఖ్యంగా 80s కిడ్స్కి అయితే ఖచ్చితంగా అర్థమవుతుంది. ఎందుకంటే 2000 సంవత్సరం ముందు తన 20 ఏళ్ళ బాల్యం ఎలా గడిచిందో, తన చరిత్ర తరాలు ఎలా అభివృద్ధి చెందాయో తనకు తెలుసు. తరువాత ఈ 24 ఏళ్ళు 25 ఏళ్ళ కాలం ఎంత స్పీడ్గా టెక్నాలజీ అనేది మనిషిలో భాగమై ఎలా నడుస్తుందో అతనికి తెలుసు. దాని ఫలితాలు ఏంటో కూడా అతనికి బాగా తెలుసు, ముఖ్యంగా 80s కిడ్స్కి. మిగతా వాళ్ళు కూడా చరిత్రను చదివి విన్న వాళ్ళు అర్థం చేసుకోగలరని భావిస్తున్నాను. ముఖ్యంగా 2000 సంవత్సరం వరకు మానవుడి అభివృద్ధి అన్నది 30 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తే, కేవలం ఈ 25 సంవత్సరాల్లో ఆ స్పీడ్ 100ని దాటేసింది. ఏదైనా మనం జనరల్గా బైక్ పైన వెళ్తున్నా, కారులో వెళ్తున్నా 100 దాటితే ఎంత ప్రమాదమో తెలుసు. ఈ అభివృద్ధి అన్న స్పీడ్ కూడా 100 దాటేసింది. ఇది భవిష్యత్తులో ఎంత ప్రమాదమో ఇప్పటికే మనకు ఆధారాలతో సహా కనిపిస్తున్నాయి. దీని గురించి మాట్లాడుకుంటే ముఖ్యంగా మనిషిలో పెరుగుతున్న స్వార్థమే గుర్తొస్తుంది. దాని ఫలితంగా జరుగుతున్న అనర్థాలు, అవినీతిలో భాగంగా జరుగుతున్న కల్తీ, ఇది ఏ స్థాయిలో ఉందో తెలియజెప్పడమే నా వీడియో ఉద్దేశం. దానికి ఒక చిన్న ఉదాహరణ. మా భార్య గత కొన్ని రోజులుగా బొట్టు పెట్టుకోలేదు, నుదుటన నుష్ట. ఎందుకని ఈరోజు విచారించాను. చూస్తే ఇక్కడ ప్లస్ ఇక్కడ ఈ 2 తోల చిన్న పుండు కాదు, యాక్చువల్గా మచ్చ. 2 తోల చిన్న మచ్చ, దగ్గరగా చూస్తే కానీ కనిపించదు, అలాంటి మచ్చలు ఉన్నాయి. ఏమంటే కల్తీ కుంకుమ పెట్టుకోవడం వల్ల ఏర్పడిన మచ్చలు. అది ఇప్పుడు వేరే బాగున్న కుంకుమ పెట్టుకున్నా కూడా దురద, కొంచెం మంట రావడం జరుగుతుంది. అంటే మనం కల్తీలో ఏ స్థాయిలో ఉన్నామో చెప్పాలని అనిపించింది యాక్చువల్గా. ఇది భవిష్యత్ తరాలకు ఎంత ఉపయోగపడుతుందో, ఎంత అనర్థాన్ని దారితీస్తుందో. ముఖ్యంగా స్వార్థం అన్నది బతికినంత కాలం సంతోషాన్ని అయితే ఇవ్వదు. కంపారిజన్ ప్లస్ స్వార్థం, ఇవి 2 కూడా ఎంతైనా సంతృప్తిని అయితే ఇవ్వవు. ఎంత బతికినా, ఎంత డబ్బున్నా, ఎంత లగ్జరీని అనిపించినా అంతకు మించి ఏంటో పక్కన వాళ్ళతో కంపారిజన్ చేసి మనిషిని, మనసుని ఒక తోవ కుదుటగా నిలవనివ్వవు. ఉన్నంతలో సంతోషంగా తన ఫ్యామిలీని చూసుకుంటూ తన లైఫ్ని ఎంజాయ్ చేస్తే పక్కన వాళ్ళకు కూడా ఇబ్బంది ఉండదు. సమాజాన్ని మార్చేయాలంటే నూటికో కోటికో ఒక్కడి వల్ల అవుతుంది, లేదంటే చరిత్రలో ఉన్న చరిత్రకారుల వల్ల, అలాంటి వాళ్ళ వల్ల ఒకరిద్దరి వల్ల అవుతుంది. ప్రతి ఒక్కరి వల్ల సాధ్యం కాదు. సో
ముఖ్యంగా సమాజం బాగుపడాలంటే మనవంతు ఏం చేయాలంటే మనకు మనం కనీసం మన ఫ్యామిలీ ఆలోచనలు కరెక్ట్గా ఉండి అవినీతి కనీసం విపరీతమైన స్వార్థపూరితమైన లక్షణాలు లేకుండా చూసుకుంటే చాలు. ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ తనకు తాను బాగుంటూ తన చుట్టుపక్కల కనీసం తన ఫ్యామిలీ వరకు ఇలాంటి ఆలోచనలు రానివ్వకుండా ఉంటే మిగతా సమాజం ఎలా అయినా పోని, అది భగవంతుని ఇచ్చ. ఆయన సమాజం ప్రపంచం ఎలా ఉండాలనుకుంటే అలా నడుస్తుంది. నాకు తెలిసి ఇదే విధంగా నడిస్తే మనం అనుకోవచ్చు 2000 సంవత్సరం అనేది 3000 సంవత్సరం పోతుంది, 4000 సంవత్సరం కూడా చూడొస్తారని. కానీ ఇంత స్పీడ్లో వెళ్తే ఖచ్చితంగా యాక్సిడెంట్, నేను చెప్పేది మనకు కాదు, ప్రపంచానికి జరిగే యాక్సిడెంట్ ఎంత ఘోరంగా ఉంటుందంటే కనీసం మనం కాదు కదా, వేరే అడవిలో జరుగుతున్న జంతువులు కూడా జీవించే పరిస్థితులు అయితే ఉండవు. 500 సంవత్సరాల లోపే ఈ యాక్సిడెంట్ తీవ్రంగా వస్తుంది. ఈ స్పీడ్ని అంచనా వేస్తే అది కూడా ఎక్కువే. మనం డెవలప్ అవుతున్న స్పీడ్ చూస్తే ఈ స్పీడ్ అనేది ఈరోజు 150లో ఉంది, 200 కూడా క్రాస్ అవ్వచ్చు. స్పీడ్ ఎక్కువ అయ్యే కొద్దిగా యాక్సిడెంట్ ఖచ్చితంగా జరుగుతుంది. అది కనీసం మనిషిని కాదు కదా, మన భూ ప్రపంచంలో ఏ జీవిని ప్రాణాలతో అసలు ఉంచే సిచ్యువేషన్లో అయితే ఉండదు. దీని గురించి చాలా వివరణ ఇవ్వాల్సి వస్తుంది. వీలైతే తర్వాత మాట్లాడుకుందాం. అందరికీ నమస్కారం.